ఏం నచ్చింది మూవీలో? చాలా బాగుంది. ఏం నచ్చింది? వైలెన్స్ వచ్చాం. చాలా బాగా నచ్చింది. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదండి, ఈ రోజుల్లో నార్మలే. ఇక్కడ ఈ రోజున తగ్గిస్తే ఇంకా ఎక్కువ 800 అలా ఉండే కన్నా ఇది నయం కదా. 200 250 ఇట్స్ నార్మల్ ఈ రోజు. బాగుందండి. ఏం నచ్చింది మూవీలో? లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎలా ఉంది? పర్వాలేదు, మరీ అంత అయితే వర్కౌట్ అవ్వలేదు కానీ బాగుంది. యాక్షన్ సీన్స్ ఎలా అనిపించాయి? యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బీజిఎం చాలా బాగుంది. తమనే రియల్ హీరో అంట. అందరూ రియల్ హీరోలే. మెయిన్ పవన్ కళ్యాణ్ రియల్ హీరో. ఎన్నోసారి చూస్తున్నారు? జస్ట్ ఫస్ట్ టైం ఇది. ఇంకా ఫర్దర్గా టికెట్ రేట్లు తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారంటారా? ఇట్లా ఉంటేనే బెటర్ అంటారా? కొంచెం స్టోరీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ బ్రో, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం క్రౌడ్ ఉండాలి కదా. ఆ మాత్రం టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు కొంతమంది. టికెట్ రేటు 400 ఉంది కదా, ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారంటారు. అండ్ తగ్గియాలి కదా బ్రో, ఇప్పుడు ఫ్యాన్స్ అన్నాక చూడాలంటే కొంచెం తగ్గిస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే ఫ్యాన్స్ మళ్ళీ చూడాలంటే టికెట్ రేట్స్ తగ్గించాలంటారు. టికెట్ రేట్స్ తగ్గిస్తే కనీసం 4-5 సార్లు చూస్తారు ఎవరైనా. ఏ ఫ్యాన్ అయినా సరే కనీసం 4-5 సార్లు చూస్తారు. సో ఓజీలో హిట్ అవ్వడానికి, బ్లాక్ బస్టర్ అవడానికి ముఖ్య కారణం ఏమంటారు? మ్యూజిక్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్సా, లేకపోతే డైరెక్షన్? ఇక అన్నీ బ్రో, అన్నీ అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తారు. అన్నీ డెడికేట్, అన్నీ కరెక్ట్గా చేస్తారు. ఓజీ 2 పై ఎక్స్పెక్టేషన్స్? ఓజీ 2 ఓజస్ గంభీర అంతే.